హీరోయిన్ శ్రీలీల 'పెళ్లి సందడి' మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీలీల వరుసగా మూవీస్ చేసుకుంటూ వచ్చింది. 'ధమాకా', 'స్కంద', 'భగవత్ కేసరి', 'ఆదికేశవ', 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్', 'గుంటూరు కారం' లాంటి మూవీస్ చేసింది. అయితే కొన్ని మూవీస్ హిట్ అయ్యాయి, కొన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. దీని తర్వాత శ్రీలీల మూవీస్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంది. అండ్ ఆఫ్టర్ తను 'పుష్ప 2'లో ఒక ఐటెమ్ సాంగ్ చేసింది. అండ్ ఆ సాంగ్ సూపర్ హిట్ అయింది. దీని తర్వాత శ్రీలీల ఏ మూవీ చేసినా కానీ కొంచెం ఆచితూచి అడుగేయాలని డిసిషన్ తీసుకుంది. తర్వాత తను నితిన్తో 'రాబిన్హుడ్' అన్న మూవీ చేసింది. ఇప్పుడు రవితేజతో 'మాస్ జాతర', అలాగే తమిళ్లో శివకార్తికేయన్తో 'పరాశక్తి' మూవీ చేస్తోంది. ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్లో ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అయిన 'ఆషికీ 2' మూవీ సీక్వెల్ అయిన 'ఆషికీ'. కియారా అద్వానీకి తెలుగులో ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే విజయ్ దేవరకొండ. ఇప్పటివరకు కియారా విజయ్ దేవరకొండతో ఒక ఫిల్మ్ కూడా చేయలేదు. అయితే విజయ్తో కలిపి ఒక యాడ్ షూట్ చేశారు. ప్రణవ్ కౌశిక్ 'ఇది ప్రేమేనా' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ గంటలోనే శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2' మూవీతో హారర్ ఫిలిమ్స్కి క్వీన్గా మారింది. ఇప్పుడు శ్రద్ధా కపూర్ ఒక మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. రష్మిక చేసిన 'తమామ్' మూవీ. ఈ మూవీ హారర్ మూవీ. ఈ మూవీలో శ్రద్ధా కపూర్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్ ఎప్పుడు నిజం అవుతుందంటే ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు మాత్రమే. సమంత ఋతుప్రభు కెరీర్ స్టార్టింగ్లో చాలా హ్యాపీగా క్యూట్గా వర్క్ చేసుకుంటున్న సమంత ఆఫ్టర్ నాగ చైతన్యని మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తను మూవీస్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ సమంత గారు చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు సమంత గారు 3 days ఎవరి వరకు ఎవరితో ఏం మాట్లాడకుండా ఉన్నారు. దీన్ని తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ గారితో 'అఖండ' లాంటి మూవీ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. దీని తర్వాత 'డాకు మహారాజా' అన్న మూవీ చేశారు. ఆ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు 'అఖండ 2' సీక్వెల్లో ప్రగ్యా జైస్వాల్ గారు యాక్ట్ చేస్తున్నారు. 'డాకు మహారాజా' మూవీ కూడా సూపర్ హిట్ కావడంతో ప్రగ్యా జైస్వాల్ గారు 'డాకు మహారాజా' మూవీ సీక్వెల్లో కూడా యాక్ట్ చేయబోతున్నారు. రష్మిక మందాన కెరీర్ స్టార్టింగ్లో బాలీవుడ్ ఎంట్రీ చేసినప్పుడు ఆ మూవీస్ అంతగా హిట్ కాలేదు. అమితాబ్ బచ్చన్తో 'గుడ్ బై' అన్న మూవీ చేసింది. ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. ఆ తర్వాత 'మిషన్ మజ్ను' చేసింది. ఆ మూవీ కూడా హిట్ కాలేదు. అప్పుడు రష్మిక మందాన బాలీవుడ్లో అంతగా స్టార్ హీరోయిన్ అవ్వదేమో అని అందరూ అనుకున్నారు. 'కయాడు రహార్' తమిళ్లో 'డ్రాగన్' మూవీ చేశారు. ఈ మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. దీని తర్వాత తమిళ్లో ఒక మూవీకి సైన్ చేశారు. సమంత తమిళ్లో లాస్ట్ చేసిన ఫిల్మ్ ఏది అంటే 'కాతువాకాల రెండు కాదలై'. ఆ మూవీ తర్వాత సమంత ఇప్పటివరకు తమిళ్లో ఏ మూవీ చేయలేదు. అండ్ తెలుగులో కూడా 'ఖుషి' తర్వాత ఏ మూవీ చేయలేదు. దీని తర్వాత సమంత 'సిటాడెల్', అలాగే ప్రణవ్ కౌశిక్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చాడు. తనకి సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యే 'సరిగమప' సాంగ్లో ఒక కంటెస్టెంట్గా వచ్చారు. తన సింగింగ్తో చాలామంది ఆడియన్స్ని ఆకట్టుకున్నారు. ప్రణవ్ కౌశిక్ ఇప్పుడు యాక్టర్గా ఫుల్ బిజీ అయిపోయారు. ప్రణవ్ కౌశిక్ ఇప్పుడు 'ఇది ప్రేమేనా' లాంటి రష్మిక మందాన 'యానిమల్' మూవీలో గీతాంజలి అన్న క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్లో రష్మిక తప్ప ఎవరూ యాక్ట్ చేయలేరు అంతగా యాక్ట్ చేసింది. ఇప్పుడు విక్కీ కౌశల్తో 'చావా' అన్న మూవీ చేసింది. ఈ మూవీలో రష్మిక మందాన యాక్టింగ్కి ఫుల్ మార్క్స్ పడ్డాయి. రష్మిక 'కయాడు రహార్', మేఘిల్ పెట్టి 'కండా' మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత తమిళ్లో ఒక మూవీ చేశారు. అండ్ మలయాళంలో ఒక మూవీ చేశారు. అండ్ తెలుగులో 'అల్లూరి' మూవీ చేశారు. అండ్ మరాఠీలో 'ఐ ప్రేమ్ యూ' మూవీ చేశారు. దీని తర్వాత మలయాళంలో అలాగే తమిళ్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు 'డ్రాగన్' మూవీ రిలీజ్ అయింది. కియారా అద్వానీ తెలుగులో తనకి ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే కియారా అద్వానీ ఎప్పుడు చెప్పే పేరు విజయ్ దేవరకొండ. ఇప్పుడు విజయ్ దేవరకొండ స్టార్డమ్ అన్న తగ్గింది. కానీ కియారాకి మాత్రం విజయ్తో మూవీ తీయాలని ఆశ మాత్రం పోలేదు. 'అర్జున్ రెడ్డి' మూవీ తర్వాత కియారా అద్వానీకి కానీ, ఏ హీరోయిన్కైనా కానీ విజయ్ దేవరకొండతో ఫిల్మ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. అయితే ఇప్పుడు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటుంది. సింగర్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు యాక్టర్గా ఫుల్ బిజీ అవుతున్నాడు ప్రణవ్ కౌశిక్. ప్రణవ్ కౌశిక్ 'పతంగ్', అలాగే 'ఇది ప్రేమేనా' లాంటి మూవీస్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీస్లో రష్మిక మందాన తన 5 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు రష్మిక మందాన ఏ మూవీ హారర్ మూవీ చేయలేదు. అయితే రీసెంట్గా రష్మిక మందాన బాలీవుడ్లో ఒక హారర్ మూవీకి సైన్